ఇట్స్ బీన్ ఫన్నీ ఫర్ మీ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నిన్నటిదాకా యుద్ధం కావాలి, యుద్ధం కావాలి, యుద్ధం కావాలని కోరుకున్న తలకాయలు ఏవేవైతే ఉన్నాయో, భారత రోడ్ల మీద ఎవరైతే ఇప్పుడు బజరంగ్ దళ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దేశ ప్రేమికులు అందాం, భారత ప్రేమికులు ఎవరైతే పాకిస్తాన్ జెండాలను తగలబెట్టినా, రోడ్ల మీద పెట్టినా, వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేదా వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేయడమో చూస్తుంటే ఎలా గమనించుకోవాలి వీళ్ళని? అసలు ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి దగుల్బాజీ టెర్రరిస్ట్ మూకలని మనం ఎలా ఏరివేయాలి? అదే చెప్తున్నాను కదండి, ఇందాక మనకి బ్రేక్ తీసుకునే ముందే చెప్పాను. ఎవరైతే ఈ సింపథైజర్లు ఉన్నారో ఇదేం డిసెంట్ కాదు, ఇది దేశ ద్రోహము, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళు. సో అందు గురించి మనకి ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకోటి ముఖ్యంగా చూడాల్సింది మనకి ఏంటంటే, యుద్ధ నీతిలో ప్రత్యర్థి దగ్గర ఆయుధాలు ఉంటేనే మనం యుద్ధం చేస్తాం. అది యుద్ధ నీతి. ఈవెన్ మనకి ఇప్పటివరకు ఏవైతే టెర్రరిస్ట్ అటాక్లు కానీ ఏవైతే జరిగాయో, చాలా మటుకు ఏంటి అవి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే పోలీసుల మీద వీటి మీద జరిగింది. కానీ ఇజ్రాయిల్లో వాళ్ళు హాలిడే టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అలాగే మనకి ఇక్కడ పెహల్గామ్ లో కూడా ఏంటి వాళ్ళకి హనీమూన్ కి రావడము, లేకపోతే సరే మనకి సమ్మర్ వెకేషన్ తీసుకుందాము, మనకి లైఫ్ లాంగ్ మెమరీస్ ఉంటాయి, లేక మంచి వ్యూ అంతా బాగుంటుంది, మనకు కొంచెం షార్ట్ వీడియోస్ అవి చేసుకుందాము, లేకపోతే ఇటువంటి లైఫ్ లాంగ్ మెమరీస్ అనుకున్న దాంతో వెళ్ళిన వాళ్ళ మీద ఇటువంటి ఘోరమైన ఘోరమైన క్రూరమైన చర్యలు వీళ్ళు చేసి అసలు అమాయక మన సోదరుని వాళ్ళు అంత ఘోరంగా వాళ్ళు బలి చేశారు. అది దానికి వీళ్ళు ఏదో సింపథైజర్ గా చూపించడం, మరి వాళ్ళ గురించి ఆలోచించారా? వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో చెందిన వాళ్లే కదా. ఆ చంపిన వాళ్ళు వీళ్ళని మీరు ఈ భాష లేకపోతే ఈ ప్రాంతమా లేకపోతే మీరు ఇవన్నీ ఏం అడగలేదు కదా. సో అందు గురించి ఏంటంటే ప్రభుత్వానికి బాధ్యత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. ఏదో రాజకీయంగా ఆ పక్షం వాళ్ళు ఓట్లు పోతాయి ఇటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా మటుకు కలాంని ఎలా చూసుకోవాలో తెలుసు, కసాబ్ని కూడా ఎలా చూడాలి అని తెలుసు. కాబట్టి ప్రతి భారతీయ పౌరుడికి ఆ విషయం తెలుస్తుంది. అయితే మనకు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, సరే మనము ఒక సిటిజన్ గా ఉండేటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక నార్మల్ సిటిజన్ గా ఉన్నాము, ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనము ఇంకేమేం చేయొచ్చు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటుంటే ఇటువంటివి ఈ యాక్షన్లు కానీ లేకపోతే ఇంకేమైనా జరుగుతుంటే మనకి అక్కడ ఇంపార్టెంట్ గా ఏంటంటే, కనీసం ఇప్పుడు ఏదైనా టీ స్టాల్కి లేకపోతే ఎక్కడైనా వెళ్ళండి, బంగ్లాదేశీలు వీళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. జస్ట్ మాటలతోనే ఒక్క 30 సెకండ్స్ మాట్లాడితే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని. సో లేదంటే కొంతమంది ఏంటంటే, సరే చీప్ లేబర్లు, మిగతా వాళ్ళు పని వాళ్ళు ఏదో పని కంటే ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు లేదంటే మనకి 200-300కే వచ్చేస్తున్నారు. ఇటువంటివి చిన్న చిన్న వాటి గురించి ఆలోచించి మన దేశ రక్షణ వ్యవహారంలో మనం కాంప్రమైజ్ కాకూడదండి. ప్రతి సిటిజన్ బాధ్యత ఏంటంటే, ఇమీడియట్ గా లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్ల కానీ వాళ్ళకని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఇటువంటి ఇమ్మిగ్రేషన్లు ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒక స్పెషల్ సెల్స్నే వాళ్ళు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. కొంచెం ఐబీ వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు చాలా మంది ఇప్పుడు ఫ్లాట్స్ లో ఎక్కడెక్కడ ఉంటున్నారు, రెసిడెన్షియల్ కాలనీస్ లో ఉంటున్నారు. కాబట్టి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది అందరికి మన బాధ్యత. మన ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందండి? 140 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చే ప్రొసీజర్లు అవన్నీ ఉంటాయి. దానికి తోడు మన వంతు మన బాధ్యత. మళ్ళీ తర్వాత ఏమైతే సరే ఈ గవర్నమెంట్ చేయలేదు, ఆ గవర్నమెంట్ మరి నువ్వు పౌరుడుగా నువ్వేం చేస్తున్నావు అనేది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇటువంటి అవేర్నెస్ కానివ్వండి, ఎవరైనా టెనెంట్ గా వస్తుంటే అసలు వాడి మొత్తం ట్రాక్ రికార్డ్ అంతా ప్రాపర్ గా చెక్ చేసుకుని వాడిని తీసుకోవడం, లేకపోతే వాడికి ఇంటికి అద్దెకి ఇవ్వడం చూడాలి. అంతేగాని వాడు మామూలు ఇచ్చేదానికంటే ఒక 2 రెట్లో లేకపోతే 50% ఎక్కువ ఇచ్చేస్తాను మనం తీసుకోకండి. ఈ డీటెయిల్స్ అన్ని పక్కాగా చూసుకుని మనం బాధ్యత కూడా చాలా ఉందండి.
ప్రసాద్ గారు ఇంకో విషయం ఏంటంటే ఇందాక నాకు తెలిసి 2-3 అవర్స్ బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. బిఎస్ఎఫ్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్. వాఘా బార్డర్ దగ్గర చాలా క్లియర్గా ఇండో పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్నటువంటి రౌడా వాలా ఖుర్ద్ అనేటువంటి విలేజ్ ఏదైతే ఉందో, రౌదా వాలా ఖుర్ద్ అమృత్సర్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి క్రాప్ ఏదైతే అంటే పంటలు ఏవేవైతే వేశారో అవన్నీ వితిన్ 2 days మీరంతా క్రాప్ అంతా కోసేసేయండి అనేటువంటి అనౌన్స్మెంట్ భారత్ దగ్గర నుంచి వెళ్ళడం జరిగింది ఆ చుట్టుపక్కల బార్డర్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ అందరికీ. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే అవి ప్రిపేరింగ్ ఫర్ ద యునో వార్ ఆర్ లైక్ ఎలా ఎలా చూడాలి దాన్ని? అంటే ఒకటండి, చెప్పండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, కెన్ యూ హియర్ మీ? ప్రసాద్ గారు సార్ వినిపిస్తుందా? వస్తుంది. మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా ప్రసాద్ గారు, నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉంటుంది అది. సార్ ఆడియోలో బెంగాలీ ఏదో వస్తుంది. ఆడియోలో బెంగాలీ వస్తుందా?